హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లోపల ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి. అదిగోండి, అది మెయిన్ డోరు. అక్కడి నుంచి లోపలికి వస్తే ఇది అంతా హాల్ అండి. ఇక్కడ ఎల్ షేప్ హాల్ లాగా వచ్చిందనమాట. దీనికి డైనింగ్ కూడా హాల్లో 2 కిటికీలు వచ్చాయి. అదిగో చూడండి, ఇది ఈస్ట్ ఫేస్ ఇల్లు. అది పూజ రూమ్ అండి. హాల్లో అటు సైడ్ అలా వచ్చిందనమాట. తర్వాత అదిగోండి బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కదా, ఒకటే బెడ్రూమ్ ఉండిద్ది. ఇదిగోండి, ఇదంతా బెడ్రూమ్. 2 కిటికీలు వచ్చాయి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ఇది బాత్రూమ్. బెడ్రూమ్లోనే చాలా పెద్దగా వచ్చింది, బాగానే వచ్చింది. పైన అదిగోండి, అది లో రూఫ్ బాత్రూమ్ పైన. తర్వాత చూడండి, బాత్రూమ్ చాలా బాగా వచ్చింది పెద్దగా. బెడ్రూమ్ కూడా బాగానే ఉందండి, పెద్దగానే వచ్చిందనమాట. అదిగో చూడండి, ఇటు సైడ్ ఒక కిటికీ పెట్టారు వెనక, ఇటు సైడ్ ఒక కిటికీ పెట్టారనమాట. అదిగోండి షెల్ఫ్లు, అది బీరువా పెట్టుకోవడానికి ఇటు సైడ్ అలాగ ఇచ్చారు. తర్వాత చూడండి, బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చేసి అది చూడండి డైనింగ్ అనమాట. ఇది ఎల్ షేప్ హాల్ లాగా, అంటే డైనింగ్ దాంట్లో సెల్ఫ్లు అలా ఇచ్చారు. ఒక కిటికీ వచ్చింది అటు సైడు. తర్వాత కిచెన్ మాత్రం బాగా వచ్చిందండి. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇదంతా కిచెన్ టైల్స్ కూడా బాగున్నాయి. ఇదేందో దుమ్ము దుమ్ముగా ఉందనుకుంటున్నారేమో, ఇది కన్స్ట్రక్షన్లో ఉందండి ఇంకా, అందుకే అలాగ ఉందన్నమాట. ఇంకా పూర్తి కాలేదు. చూడండి, కిచెన్ మాత్రం చాలా బాగా వచ్చింది. అది బేసిను, ఇటు సైడు షింకు, ఇదంతా బండ అనమాట. గ్యాస్ బండ, సెల్ఫ్లు అన్నీ చాలా బాగా వచ్చాయి అనమాట. తర్వాత ఇదిగోండి, మళ్ళీ హాల్లోకి వచ్చేసాం. అదిగోండి బయట చూడండి, మెయిన్ డోర్లో నుంచి బయటికి వెళ్తే అక్కడ గేట్ అనమాట. ఇది పోర్ట్కో. అలాగే ఇటు సైడ్ మెట్లు, అక్కడ ఒక గల్లీలాగా వచ్చింది మళ్ళీ మెట్ల సైడు. చూడండి, ఇదంతా గేటు బయట. ఇటు సైడు మళ్ళీ గల్లీ వచ్చిందండి, మంచిగా వచ్చింది గల్లీ. మళ్ళీ ఇట్లా ఎలివేషన్ గోడకి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చిందనమాట. ఇటు సైడ్ మళ్ళీ చిన్న గల్లీ ఇచ్చారు. 3 పక్కల 3 గల్లీలు ఇచ్చారనమాట.